ఒకప్పుడు ఒక చిన్న సంతోషకరమైన గ్రామంలో అర్జున్ అనే ఒక చిన్న బాలుడు ఉండేవాడు. అర్జున్కి ప్రపంచంలోని ఏదుకన్నా బొమ్మలు ఎక్కువగా ఇష్టమయ్యేవి. ఒక సూర్యన భరి ఉదయాన్నే తన తండ్రి అతనికి ఒక మెరుపుతో నిండిన ఎరుపు బొమ్మ కారును ఇచ్చాడు. అర్జున్ చాలా సంతోషించాడు. అతను దానిని ఇంట్లో చక్రం తిరిగించి చేస్తూ అందరికీ చూపించాడు. కాని అర్జున్ అలక్ష్యుడిగా ఉండేవాడు. అతను తన బొమ్మ కారును మెస్ కింద వదిలిపెడతాడు, దాన్ని కొడతాడు, కొన్నిసార్లు ఆ గార్డెన్లో కూడా వేస్తాడు. అతని మిత్రులు ఆడేందుకు వచ్చేవారు. వారు కూడా దానిని ఇక్కడంకడ విసిరివేశారు. ఒకరోజు అర్జున్ తన ప్రియమైన బొమ్మ కారును ఎత్తాడు. కాని అది నడవలేదు. చక్రాలు పగిలిపోయాయి. పైభాగం ఒక భాగం కూడా పగిలిపోయింది. అర్జున్ కళ్ళు కన్నీరుతో నిండిపోయాయి. అయ్యో, నా బొమ్మ అని అతను ఏడ్చాడు. అతను తన తండ్రి దగ్గరకు పరుగెత్తాడు. తండ్రి మృదువుగా చెప్పారు, అర్జున్, బొమ్మలు ప్రత్యేకంగా ఉంటాయి, కానీ వాటిని కాపాడితే మాత్రమే. మనం అలక్ష్యంగా ఉంటే అవి పగిలిపోతాయి. అర్జున్ బాధపడుతున్నా తన తప్పును తెలుసుకున్నాడు. తన వస్తువులను జాగ్రత్తగా ఉంచడం, సున్నితంగా వ్యవహరించడం, సరైన చోట పెట్టడం వాటిని ఎక్కువ కాలం నిలుస్తాయని నేర్చుకున్నాడు. ఆ రోజు నుండి అర్జున్ తన బొమ్మలను జాగ్రత్తగా ఉంచేవాడు. ఆడిన తర్వాత శుభ్రం చేసేవాడు మరియు తన మిత్రుల బొమ్మలను కూడా కాపాడడంలో సహాయం చేసేవాడు. తక్కువ కాలంలో అర్జున్ బొమ్మలు దీర్ఘకాలం ప్రకాశవంతంగా మరియు సరదాగా నిలిచాయి. మరియు అతను మరొక మంచి విషయం తెలుసుకున్నాడు, పరిపక్వత, సంతోషం. అతను మళ్లీ ఎప్పుడూ పగలబడ్డ బొమ్మ చూడదనుకున్నాడు. అర్జున్ ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్చుకున్నాడు. మీ వస్తువులను జాగ్రత్తగా ఉంచండి. అవి సంతోషం ఇస్తాయి మరియు బాధ్యతగా ఉండటం గర్వాన్ని ఇస్తుంది.